నమస్తే ఫ్రెండ్స్. బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించారు. అయితే అతనికి తన ఫ్యాన్స్ కొద్దిగా సన్మానం చేశారు. ఆ సన్మాన కార్యక్రమంలో బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద కొన్ని వివాదాస్పదమైన కామెంట్ చేశారు. అయితే వివాదాస్పదమైన అనడం కంటే కూడా ఎందుకు వచ్చిన గొడవ, తన మానవైతే తను బతుకుతున్నారు కదా చిరంజీవి గారు, మళ్ళీ కెలగడం ఎందుకు అనొచ్చు అనమాట వీటిని. ఇందుకు పాయింట్ ఏంటంటే బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఏమని, చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు, వాళ్ళందరూ కనిపించకుండా వెళ్ళిపోయారు, పస్తా లేరు. నేను మాత్రం అలా కాదు, నేను గత 3 సంవత్సరాలుగా ఇక్కడే నేను ఇలా గెలుస్తున్నాను, మనమంటే వేరు వాళ్ళ అక్క వేరు అని బాలకృష్ణ గారు చెప్పారు. సరే, బాగానే ఉంది. అయితే తన మీద తను పొగుడుకోకుండా చిరంజీవి గారిని మాత్రం ఉద్దేశించి అన్నారనేది చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకీ యాక్చువల్లీ బాలకృష్ణ గారు ఏమన్నారో చూడండి. ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతో మంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. దాని ఇవాళ ఇక్కడ పనులు చేశాం. అది అంటే తను ఏమన్నారంటే, చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు, వాళ్ళందరూ బస్తాలు లేకుండా పారిపోయారు, నేను అలాగే నిలబెట్టుకున్నాను, నేను యుగానికి ఒక్కడిని, లెజెండ్ని, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అని ఇలా కామెంట్ చేశారు. అయితే ఇక్కడ ఏ డౌటక్కర్లేదు, బాలకృష్ణ గారు చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని అన్నారు కూడా. ఎందుకంటే ఎవరు రాజకీయంలోకి వచ్చి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి తమిళనాడు తీసుకుందాం, కమలాసన్ గారు వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు, ఆయన ఎలాగో కామెంట్ చేయలేం. తర్వాత రజనీకాంత్ గారు వద్దాం అనుకున్నారు, ఆయన మానేశారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ఇంకెవరున్నారు, నాగార్జున వెంకటేశ్వర ఎవరు రాలేదు, ఇంక వచ్చిన చిరంజీవి గారు ఒకళ్ళే ఉన్నారు, ఆయన పాపం మానేసి కాంగ్రెస్కి అప్పచెప్పి కూర్చున్నారు అంటే ఆయన్నే కామెంట్ చేశారు. అయితే బాలకృష్ణ గారు ఆయన్నే అన్నారు అనేది చిరంజీవి అభిమానులకు కూడా తెలుసు. అయితే బాలకృష్ణ గారు ఒక్కోసారి తను మాట్లాడుకుని ఉంటే బెటరు. ఆయన నోటికి ఏమొస్తే అది అనేస్తారు, మనసులో ఏముంటే అది, ఇంక తన మనాకినా అని ఏముండదు. అలా అనుకోవటానికి, మనసులో ఏముంటే అది అనటానికి అతనేదో బాలకృష్ణ గారిని స్వార్థం లేదు, చాలా గొప్పోడు, లేకపోతే ఒక నీతివంతుడు ఇలా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే స్వార్థం ఎందుకు లేదు, అతను జూనియర్ ఎన్టీఆర్ గారిని రాకుండా చేయడం కోసం, లోకేష్ గారిని చంద్రబాబు గారి తర్వాత సీఎం చేయడం కోసం ఎక్కువ ప్రయత్నించింది బాలకృష్ణ గారే. అది మీకు అర్థం చేసుకుంటే మీకు అర్థమైద్ది. సరే, బాలకృష్ణ గారు ఆయన మనసులో పెట్టుకుని అనేసరి కావాలని చిరంజీవి ఫ్యాన్స్ కూడా కౌంటర్ గట్టిగానే ఎత్తున్నారు. ఇట్లా ఒకసారి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అంటే, చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే, ఆయన బాలకృష్ణుడు, ఆయన పేరులో ఉండిద్ది బాలుడు అని, ఆయన మాటలను పట్టించుకొని చిన్నపిల్లగాడని చెప్పారు. సరే, ఏమన్నప్పటికీ బాలకృష్ణ గారు మళ్ళీ పాపం చిరంజీవి గారిని డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు. ఆ మాటకు వస్తే చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇలా అడగాలనుకుంటున్నారు. ఏమని, మరి నువ్వు సీఎం గారి కొడుకు బాలకృష్ణ గారు, మరి నువ్వు సీఎం అవ్వకుండా ఓన్లీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎందుకైనావు అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం కొడుకు అయి ఉండి పార్టీ లేకుండా కూడా తన పార్టీ పెట్టి సీఎం అయ్యాడు, మరి ఆయన గొప్పే కదా. సరే, ఆయన పక్కన పెట్టండి. ఒక కానిస్టేబుల్ గారు కొడుకు పార్టీ పెట్టి 30-40 ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారు, మరి నువ్వు అది కూడా చేయలేదు. అందుకని నువ్వు ఆయనతో పోల్చుకుంటే నువ్వు జుజ్జుబి, నువ్వు జీరో. అందుకని నీ పిచ్చి మాటలు కట్టిపెట్టు అని చిరంజీవి ఫ్యాన్స్ కూడా గట్టిగానే అడుగుతున్నారు. ఏమైనప్పటికీ బాలకృష్ణ గారి మాటలు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే అతను పాపం స్టేజ్ మీద మాట్లాడటమే కష్టం, ఏం మాట్లాడతారో కూడా ఆయనకి ఒక ఐడియా ఉండదు, బ్రెయిన్కి ఏమొస్తే అనేసేస్తారు. అందుకని బాలకృష్ణ మాటలను పెద్ద పట్టించుకోమాకండి. ఆయన ఒక నిజంగా చిరంజీవి గారు అన్నట్టు చిన్నపిల్లగాడు మనస్తత్వం అనేది నా ఉద్దేశం. నమస్కారం.